హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసేసి మండే రోజు మిడ్ నైట్ అనమాట. అంటే మరుసటి రోజు ట్యూస్డే అవుతుంది కదా. సో మే 27th ధీరజ్ బర్త్డే అనమాట. మేము తిరుమల నుంచి ఆ రోజు వచ్చాము, రెస్ట్ తీసుకున్నాము అని చెప్పాను కదా. సో మిడ్ నైట్ అయితే ఎవరికి ఓపిక లేదురా, వద్దు కేక్ కటింగ్ అది అని చెప్పాను గ్రీష్మకు. అందరూ నిద్ర ముందు రోజే కదా మనం హెవీ జర్నీ చేసేసి వచ్చాం. అయినా ఒప్పుకోలేదు. అమ్మ నువ్వు ఊకుండు, ఇప్పుడు ధీరజ్ ఒక్కోసారి ఇక్కడ ఉంటాడు, ఒకసారి ఉండడు, మనం ఇప్పుడు అందరం ఒకే చోట ఉన్నాము, చేద్దాము అనేసని చెప్పి కేక్ అయితే తీసుకొని వచ్చిందనమాట. దాని మీద కూడా అన్నయ్య అని రాపిచ్చింది, అన్నీ బాగా చేసింది. కానీ కేక్ వచ్చేసి ధీరజ్కు నచ్చినది కాదు, తనకు నచ్చినది చాక్లెట్ ఫ్లేవర్ అయితే తీసుకొచ్చింది. వాడు అదే అంటూ ఉన్నాడు. అందరం కూడా నిద్ర ముబ్బులు అయితే ఉన్నాం చూడండి. నాకైతే కళ్ళు కూడా అసలు మిడ్ నైట్ 12 అనమాట. మా ధీరజ్ అన్నాడు, ఇది నా ఫ్లేవర్ కాదు కదని. అంటే ఏమోరా, ఇంకా అమ్మ వద్దు వద్దు అని అంటుంది కదా, నేను తొందరలో అయితే ఏదో బుక్ చేసేసాను అని చెప్పింది అన్నమాట. ఇప్పుడు నచ్చిందా లేదా అంటే ఓకే ఓకే ఇదైతే ఇంక ఇప్పుడు నువ్వు అని తీసుకొచ్చావు, రేపైతే మళ్ళీ నాకు బటర్ స్కాచ్ అయితే తీసుకొని వచ్చేసాయని మళ్ళీ డిమాండ్ అయితే చేశాడనమాట. ఎవరన్నా అంతే కదా, వాళ్ళ టైం వచ్చినప్పుడే కదా వాళ్ళు ఆడుకునేది కూడాను. సో మా గగన ఉంది, మా యశు కూడా ఇక్కడే ఉన్నాడు. సో మిడ్ నైట్ అయితే ఇంకా కేక్ అయితే తెప్పించి ఇలా సెలబ్రేషన్ని అయితే మనము చేసామన్నమాట. ఇంకా అయిపోయిందా కేక్ కటింగ్ అయినాక పడుకుందామా అనేసని అంటే లేదు ఇంకా గిఫ్ట్ ఉంది అని చెప్పాడు అనమాట మా హస్బెండ్ అయితే ఏం చెప్పలేదు నాకు. వాళ్ళిద్దరు కూడా గ్రీషు అండ్ మా హస్బెండ్ మాత్రమే గెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. వాడికి ఈ మధ్యలోనే అంటే 1 month ఏమో అయి ఉంటుంది, స్మార్ట్ వాచ్ అయితే కింద పడి పగిలిపోయిందనమాట. ఇంకా వర్క్ చేయకుండా స్క్రాచ్ లాగా అలా ఉండింది. సో వాళ్ళిద్దరైతే వాడికి ఇష్టమైన వాచ్ అయితే తీసుకొచ్చారు. వాడు ఆ గిఫ్ట్ చేతిలో పట్టుకోగానే గెస్ అయితే చేశాడనమాట. ఇంకా మిగిలినది అంత మరుసటి రోజు ఏం జరిగింది ఏంటి అన్నది మీకు నెక్స్ట్ షార్ట్స్లో అయితే మీకు చూపిస్తాను. వాడు గిఫ్ట్ చూసినాక అంటే కేక్కి డిసప్పాయింట్ అయినా కూడా గిఫ్ట్కి మటుకు సూపర్ డూపర్ హ్యాపీ అయితే అయ్యాడు. సబ్స్క్రైబ్ చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్.